Hello everyone, welcome to our channel రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష. ఈరోజు మనం మష్రూమ్ కాజు మసాలా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్పై ఇస్తున్నాను చూడండి. మష్రూమ్ని చాలా శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాటిపై చాలా మట్టి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కావాల్సినవి ఆనియన్, టొమాటో, క్యాచు, కొబ్బరి, కొత్తిమీర, మష్రూమ్, జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా కలుపుతూ ఉండాలి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని అందులో వేయాలి. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర అన్నీ కలిసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేయండి. అందులోనే మష్రూమ్ వేసి బాగా కలపండి. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత మూసేసి ఒక 5 minutes ఉండనిస్తే సరిపోతుంది. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో క్యాచు, కొబ్బరి, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కూర ఒక 50% దాకా కుక్ అయి ఉంటుంది. అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కాజుని మిక్స్ చేసుకోవాలి. కాజు అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి కలుపుతూ ఉండాలి. త్వరగానే కుక్ అవుతుంది, కానీ కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి ఒక 5 to 10 minutes దాకా సిమ్లో పెట్టి ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. మష్రూమ్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. విటమిన్ డి అధికంగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.